మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, స్వింగ్ ట్రేడింగ్ గురించి మాట్లాడుకుంటే ఒకసారి మాకు స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటి, ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి అంటే? బేసికల్గా మనం ఫైనాన్షియల్ అసెట్స్ ఎక్కువ శాతం మనం స్టాక్స్ కానీ లేదా ఫీచర్స్ కానీ ఆప్షన్స్ కానీ ఏదైనా సరే మీరు తీసుకొని కపుల్ ఆఫ్ డేస్ ఉంచుకున్న తర్వాత మీరు అమ్మారనుకోండి, దాని పేరు కాల్డ్ యాజ్ స్వింగ్ ట్రేడింగ్ అనమాట. యాక్చువల్గా ట్రేడింగ్లో 4 స్టైల్స్ ఉంటాయి. స్కాల్పింగ్, కపుల్ ఆఫ్ మినిట్స్లోనే ట్రేడ్ క్లోజ్ చేస్తారు, వాళ్ళని స్కాల్పర్స్ అంటారు. వాళ్ళ టార్గెట్ ఏంటంటే 0.3% అలా పెట్టుకుంటారు. డే ట్రేడింగ్ అంటే మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ కల్లా క్లోజ్ చేస్తారు ట్రేడ్ని, దాన్ని డే ట్రేడింగ్ అంటారు. అంటే స్కాల్పింగ్ అన్నా డే ట్రేడింగ్ అన్నా ఇవి విత్ ఇన్ ద డే కల్లా క్లోజ్ చేసే టెక్నిక్స్ అనమాట. అంటే ఎప్పుడు సిస్టమ్ ముందు కూర్చోవాలి, రిస్క్ ఎక్కువ, రివార్డ్ అంత వర్త్ కాదనమాట, అంటే ఎక్స్పెక్టెడ్ తప్ప. అదే డెలివరీ బేస్డ్ ట్రేడ్స్ 2 రకాలు ఉంటుంది అనమాట. అది స్వింగ్ ట్రేడింగ్ అంటే పొజిషన్ ట్రేడింగ్. స్వింగ్ అంటే మార్కెట్ ఎప్పుడు కపుల్ ఆఫ్ డేస్ ఒకే డైరెక్షన్ పోద్ది. ఈరోజు గ్రీన్ వచ్చింది అనుకోండి, 2-3 డేస్ వరకు గ్రీన్ రాబోతుంది అనమాట. రెడ్ వచ్చింది అనుకోండి, 2-3 డేస్ వరకు రెడ్ అవుతూనే ఉంటుంది. అట్లా మార్కెట్ ఒకే డైరెక్షన్ పోవటాన్ని ఒక స్వింగ్ అంటారు. అంటే మనకు ఉయ్యాలను గట్టి లాగేసి వదిలేసాం అనుకోండి, ఒకే డైరెక్షన్లో కొద్ది దూరం పోద్ది, మళ్ళీ ఆగింది అనుకోండి, మళ్ళీ ఒకే డైరెక్షన్లో బ్యాక్ వస్తుంది. ఈ మూవ్ అవుట్ అని స్వింగ్ అంటారు. అందుకని స్వింగ్ ట్రేడింగ్ అంటే కపుల్ ఆఫ్ డేస్ మార్కెట్లో ఒక పొజిషన్ తీసుకొని కపుల్ ఆఫ్ డేస్ తర్వాత క్లోజ్ చేస్తే దాన్ని స్వింగ్ అంటారు. పొజిషనల్ ట్రేడింగ్ అంటే ఏంటంటే స్వింగ్స్తో కంపేర్ లేదు, మనకు టార్గెట్ వచ్చిందా ఉంచుకుంటాం. లైక్ మనం ఎనిబడి కన్ ట్రేడ్ చేసాం కదా, దాని పేరు పొజిషన్ ట్రేడింగ్. అంటే ఒక టార్గెట్ వచ్చేంతవరకు ఉంచుకుంటాం, అది 2 మంత్స్ కానీ 3 మంత్స్ కానీ సంబంధం లేదు, దాన్ని పొజిషనల్ ట్రేడింగ్ అంటారు. సో స్వింగ్ ట్రేడింగ్ అన్నా పొజిషనల్ ట్రేడింగ్ అన్నా మీరు ఒక అసెట్ని కొని కపుల్ ఆఫ్ డేస్ ఉంచుకొని ప్రాఫిట్ వచ్చిన తర్వాత అమ్మటాన్ని ఏమంటారు, స్వింగ్ ట్రేడింగ్ అంటారు. అందుకని పొజిషన్ ట్రేడింగ్ స్వింగ్ ట్రేడింగ్ మోరల్లెస్ ఇంటర్ ఛార్జింగ్ వాడుతూ ఉంటారు అనమాట. అది ఎక్కువ మంది చేసే టెక్నిక్ అదే, ఎందుకంటే ఇది సిస్టమ్ ముందు కూర్చున్న పని లేదు, లాభం వచ్చినప్పుడే మనం అమ్మేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఎక్కువ మంది స్టాక్ మార్కెట్లో చేసే టెక్నిక్ ఏంటంటే వాళ్ళు చేసే పొద్దునే ఉంటారంటే స్వింగ్ ట్రేడింగ్ అంటారు. ఓకే, సో ఇది చేయాలంటే మీకు టూల్ సేవింగ్ కావాలి అనుకుంటే స్టాక్ మార్కెట్లో టెక్నికల్ అనాలిసిస్ మేజర్ కాంపోనెంట్. అంటే షార్ట్ టర్మ్లో ఒక స్టాక్ ఎందుకు మూవ్ అవుతుందంటే ఇన్స్టిట్యూషనల్ కొంటే అది మూవ్ అవుతుంది, ఫండమెంటల్ ఉన్నా లేకుండా సంబంధం లేదు. అది ఇన్స్టిట్యూషనల్ కొంటే, ఇన్స్టిట్యూషనల్ ఎందుకు కొంటున్నారని సెకండరీ స్టోరీ. మొత్తానికి ఇన్స్టిట్యూషనల్స్ బల్క్లు అంటే ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ కొంటే స్టాక్ ఆ ప్రెజర్కి అది మూవ్ అవుతుంది అనమాట. ఆ మూవ్ను ఎన్కాష్ చేసుకోవటాన్ని మనం స్వింగ్ ట్రేడింగ్ అంటాం. ఓకే, సో జనరల్గా ఏంటంటే మీకు సపోర్ట్ రెసిస్టెంట్ కావాలి, అప్ అండ్ డౌన్ ట్రెండ్ కావాలి, ఛానల్స్ కావాలి, అంటే క్యాండిల్స్టిక్స్ కావాలి, అండ్ చార్ట్ ప్యాటర్న్స్ కావాలి, వాల్యూమ్స్ కావాలి, టెక్నికల్ ఇండికేటర్స్ కావాలి. ఈ మొత్తం కలిపి మనం కంబైన్డ్గా అప్లై చేస్తాం అనమాట. దాన్ని మనం కన్ఫ్లుయెన్స్ ట్రేడింగ్ అంటాం. అందుకని మీరు ఏదన్నా దాన్ని కొన్నాము అంటే ఒక 7-8 రీజన్స్ నువ్వు ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకు దాన్ని కొన్నారు అంటే. ఒక రీజన్ సూట్ అవ్వదు, ఒక టూల్ మీకు పనిచేయదు అనమాట. కపుల్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. స్టాక్ మార్కెట్ మొత్తం మీద మీకు 2000 మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఒకటి బాగా పడిన దాన్ని కొనుక్కొని బాగా పెరిగిన తర్వాత అమ్మేసుకోవటం ఒక స్టైల్, దాన్ని రేంజ్ ట్రేడింగ్ అంటారు, లేదా మీన్ రివర్సల్ ట్రేడింగ్ స్ట్రాటజీ అంటారు దాన్ని. తక్కువలో బాగా డ్రాప్ అయిన తర్వాత కొనుక్కొని బాగా పెరిగిన తర్వాత అమ్మేసుకోవటం, అదొక స్టైల్. రెండోది బాగా పెరిగిన తర్వాత ఇంకా పెరిగిద్దని కొనుక్కోవటం, వాళ్ళు పడిన దాన్ని కొనుక్కోరు అనమాట, వాళ్ళు రెసిస్టెంట్ పైనే కొంటారు, దాన్ని మనం ట్రెండ్ ఫాలోయింగ్ లేదా మూమెంటం ట్రేడింగ్ అంటాం అనమాట. మీరు స్వింగ్ ట్రేడింగ్ చేసుకోవాలంటే ఈ 2 మెథడ్స్ దేనిని వాడుకోవచ్చు. బాగా డ్రాప్ అయిన తర్వాత రివర్స్ అవుతున్నప్పుడు పట్టుకోవడం ఒక పద్ధతి, బాగా పెరిగి కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ పెరగడం స్టార్ట్ అయినప్పుడు తీసుకోవడం ఒక పద్ధతి. రెండింటిలో ఏదైనా తీసుకోవచ్చు. ఏదైనా కానీ మీరు టెక్నికల్ అనాలిసిస్ బాగా నేర్చుకుంటే, అంటే కపుల్ ఆఫ్ వందలాది చార్ట్లు మీరు అబ్జర్వ్ చేస్తే అది ఎలా మూవ్ అయింది, ఎందుకు మూవ్ అయింది, రీజన్ ఫైండ్ అవుట్ చేస్తే ఇప్పుడు లైవ్ మార్కెట్లో మనకు సూటబుల్ అయ్యే ఒక స్టాక్ను మనం పట్టుకొని కపుల్ ఆఫ్ డేస్ తర్వాత ఉంచుకొని మనం బయటకు వెళ్తాం అనమాట. అండ్ మిగతా అసెట్లు అయిన దీంట్లో కూడా ఈ స్టైల్లో కూడా ఏంటంటే మీరు లాస్ వస్తే ఎక్కడ కట్ చేసుకోవాలి మీకు క్లారిటీ ఉండాలి. జనరల్గా ఏంటంటే ఒక చార్ట్ ప్యాటర్న్ పెట్టుకుంటారు, లేదా ఒక మూవింగ్ యావరేజ్ బ్రేక్ డౌన్ అయినా, లేదా ఒక చార్ట్ ప్యాటర్న్ కట్ అయినా, లేదా ఒక 10 డెలివరీ బేస్ స్టేట్స్ కాబట్టి 7-9% మధ్యలో డ్రాప్ అవుతున్నా ఇలా ఆ లాస్ కట్ చేసుకుంటారు అనమాట. అందుకని ట్రేడ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే క్లియర్గా ఎందుకు ఎంటర్ అవుతున్నాం, ఓకే, ఎంత స్టాప్ లాస్, ఎంత టార్గెట్, ఇలా పెట్టుకొని ముందే మనం ఎంటర్ అవ్వడం చాలా బెటర్ అనమాట అది. సో ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఒక స్వింగ్ ట్రేడింగ్లో ఒకే ట్రేడ్లో కాకుండా పొజిషన్స్ ఒక 5-10 పొజిషన్ తీసుకోవడం బెటర్ డిఫరెంట్ స్టాక్స్ మీద. కొన్ని వర్కౌట్ అవుతుంటే, కొన్ని టైం పాస్ అవుతుంటే, కొన్ని డ్రాప్ అవుతూ ఉంటాయి అనమాట. సో కాబట్టి ఎక్కువసార్లు మనం టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకున్నప్పుడు ఈ పద్ధతే పాటిస్తారనమాట మనీ మేక్ చేయడం కోసం. అందుకని మీరు వందలాది చార్ట్లు చూడటం, వాటిని అనలైజ్ చేసుకోవటం, డమ్మీ ట్రేడ్ చేసుకొని కంఫర్ట్గా ఫీల్ అయిన తర్వాత చేసుకోవటం బెటర్. అంటే మెజారిటీ డెలివరీ బేస్డ్ ట్రేడ్స్ అన్నీ కూడా ఈ కాల్డ్ యాజ్ ఏ
అంటే స్వింగ్ స్వింగ్ ట్రేడింగ్ ట్రేడింగ్ ఎవరు చేయాలి అంటే సార్, ఎవరికి ఇది బెనిఫిట్ అంటే? ఖచ్చితంగా టెక్నికల్ అనాలిసిస్ వచ్చిన వాళ్ళే చేయాలి, ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. అండ్ మీరు కావాలంటే నాలెడ్జ్ లేకపోయినా సరే మ్యూచువల్ ఫండ్లో వేసుకోవచ్చు. యాక్చువల్గా మనం ఎనిబడి కంట్రీలో చేసిన అన్ని కూడా ఈ కాలేజ్ స్వింగ్ ట్రేడింగ్ ఆర్ పొజిషన్ ట్రేడింగ్ అంతే. ఇంట్రా ట్రేడింగ్ కి దీనికి ఏంటి సార్? ఇంటర్డే ట్రేడింగ్ సిస్టమ్ ముందు అదే పనిగా కూర్చొని చూస్తూ ఉండాలి కదా. అది ఎమోషనల్ స్ట్రెస్, మోర్ బ్రోకరేజ్ అండ్ హై లెవెల్ స్కిల్ ఉండాలి ఇంటర్డే చేయాలంటే. ఇది డెలివరీ బేస్డ్ ట్రేడ్స్ కదా, అంత అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియాలో హాట్ సెక్టర్స్ చూసుకున్నాం అనుకోండి, డేటా కేబుల్స్ హాట్ ఇప్పుడు, మేక్ ఇన్ ఇండియా హాట్ ఇప్పుడు, అండ్ ఫార్మాస్యూటికల్స్ హాట్ ఇప్పుడు, హాస్పిటాలిటీ హాట్ ఇప్పుడు. అండ్ ఇలాంటి వాటిల్లో మనం చార్ట్ ప్యాటర్న్ చూసుకొని మనం పొజిషన్ తీసుకున్నాం అనుకోండి, 1 or 2 months పెట్టుకుంటాం టార్గెట్ ఇంత అని. తేడా వస్తే ఏ పొజిషన్ బయట పోవాలి క్లారిటీ ఉండాలి. అందుకని చార్టింగ్ నాలెడ్జ్ లేకుండా అంటే బ్లైండ్గా తీసుకోవడం కుదరదు. అందుకని ట్రేడింగ్ని పార్ట్ టైం ఇన్కమ్ లాగా తీసుకున్న వాళ్ళు ఈ టైపు తీసుకొని వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. ఏదన్నా స్కిల్ గేమ్ ఇది, తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి కాబట్టి. అండ్ కాబట్టి చేసుకోవచ్చు. యూజువల్గా ఏంటంటే టార్గెట్ ఎంత ఉంటుందంటే వీళ్ళకి ఒక 5 to 10% పెట్టుకుంటారు టార్గెట్, అంటే వచ్చేంతరకు ఉంటారు. అండ్ మీరు ఊహించండి, బ్యాంకింగ్లో మనం పెడితే అల్టిమేట్ సేఫ్టీ ఉండి ఇయర్ మొత్తం 7 వస్తుంది. ఇక్కడ 1 monthకే వాళ్ళు 7 to 10% ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే డెఫినెట్గా స్కిల్ ఉంటేనే కదా. అందుకని మీరు ఒక ల్యాప్టాప్ ముందు వేసుకొని ట్రైనింగ్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేసి కూర్చుంటే ఆపర్చునిటీస్ వచ్చినప్పుడల్లా మనం చేయొచ్చు. బట్ ఓవరాల్ మార్కెట్ డల్గా ఉందనుకోండి, దీన్ని కూడా మనం చేయలేము. అందుకని ఓవరాల్గా ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ కూడా పర్ఫెక్ట్గా ఉండి నిఫ్టీ కూడా బాగుంటే అప్పుడు మన చార్ట్ ప్యాటర్న్స్ వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు మార్కెట్ హైలీ వాలటిలిటీ ఉంది కాబట్టి ఎక్స్పీరియన్స్ పర్సన్సే వీటిని హ్యాండిల్ చేయగలుగుతారు, అందరు చేయకపోవచ్చు అనమాట. అందుకని ట్రేడింగ్ రిస్కే అంటే అవును, అది రిస్క్. తెలుసుకోకుండా ఏదైనా రిస్కే, అది బాగా పర్ఫెక్ట్ అయిన తర్వాత చేసుకోవడం బెటర్. అందుకని కపుల్ ఆఫ్ డమ్మీ ట్రేడ్ చేసి అంటే పర్ఫెక్ట్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఇంటర్డే అంత స్ట్రెస్ఫుల్ కాదు ఇది, దాని అంత రిస్క్ కాదు, అదొకటే ఉంటుంది మీకు. బట్ లాంగ్ టర్మ్తో పోల్చుకుంటే మాత్రం ఇది కూడా రిస్కే. మళ్ళీ లాంగ్ టర్మ్ అనే పదం ఎప్పుడు వాడతామంటే more than 1 year ఉంచుకున్నాం అనుకోండి, దాన్ని మనం లాంగ్ టర్మ్ అంటాం. లెస్ దెన్ 1 year క్లోజ్ చేశారనుకోండి, దాన్ని పొజిషనల్ లేదా స్వింగ్ ట్రేడింగ్ అంటారు. అందుకని ఎక్కువ శాతం డెలివరీ స్టేట్స్ అన్నీ కూడా అండ్ స్వింగ్ ట్రేడింగే. ఇది నేర్చుకోవాలంటే మీకు టెక్నికల్ అనాలిసిస్ పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. అందులో మీకు టూల్స్ మొత్తం వచ్చి ఉండాలి. ఏ టూల్స్ అని నేను చెప్పాను కదా, డిమాండ్ సప్లై ప్రిన్సిపల్స్ లైక్ సపోర్ట్ రెసిస్టెంట్, అప్ అండ్ డౌన్ ట్రెండ్, ఫిబొనాకీ నెంబర్స్, చార్ట్ ప్యాటర్న్స్, క్యాండిల్ స్టిక్స్, ఆల్ టైప్ ఆఫ్ ఇండికేటర్స్ అండ్ వైక్ ఆఫ్ అక్యుములేషన్ డిస్ట్రిబ్యూషన్ థియరీ, ఇవన్నీ నేర్చుకుంటే వాటి మొత్తం ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఇప్పుడు డిమాండ్ ఎంతో లేదో మీకు క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ. రైట్.